వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. యు విల్ బి ఎ ల్యాండ్ ఆఫ్ డిలైట్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో మన మార్గాలు ఎరిగిన దేవుడు, మన తలంపులు చూస్తున్నటువంటి దేవుడు. మాట నీ నాలుకకు రాకముందే, తలంపు నీకు పుట్టక మునిపే వాటిని ఎరిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒంటరివి కావు సుమా. పరిస్థితుల వైపు చూసే విధానాన్ని మానుకొని నీ ప్రక్కనున్న దేవుణ్ణి చూడటానికి మనం సిద్ధపడాలని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు, మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరవగలిగిన సమర్థుడు. ఆయన నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రార్థన ఆలకించాను నేను. నీ విజ్ఞాపన నాకు వినబడింది. నీ కన్నీళ్లు చూశాను నేను. నీ ఆక్రందనలు విన్నాను. నీ మీద నాకు కటాక్షం కలిగింది. నీ దేశమును ఆనందకరముగా మార్చబోతున్నాను. నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. నీ దినములు, నీ మార్గాలు దీవెనకరముగా నేను మార్చబోతూ ఉన్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదమో! ఈ నూతన సంవత్సరాన్ని ధైర్యపరిచే వాగ్దానముతో మనం ఆరంభిస్తున్న నేపథ్యములో విశ్వాసము బలహీనపడనీయద్దు. దేవుని మార్గము నుండి నిన్ను తప్పించటానికి, నిన్ను బలహీనపరచటానికి, నీ విశ్వాసము సన్నగిల్లిపోవటానికి అపవాది అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు. నీ కష్టాలను, నీ కన్నీళ్లను ఎత్తుపట్టుకొని వాటి ద్వారా నిన్ను ప్రశ్నిస్తాడు. నీ దేవుడు ఎక్కడా? ఏం చేశాడు నీ దేవుడు? ఎందుకు విశ్వాసమని నిన్ను ప్రభావితము చేయటానికి సకల ప్రయత్నాలు అపవాది చేస్తాడు. జాగ్రత్త, నీ విశ్వాసం బలహీనపడనివద్దు. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టుడైండుట అసాధ్యమని లేఖనం మాట్లాడుతుంది. నీ పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి, నిన్ను విడువని ఎడబాయని దేవుడని జ్ఞాపకము చేసుకో. రక్షింప నేరకయుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ సొంత వారిని విడిచిపెట్టి ఉండొచ్చు. నీ స్నేహితులు, శ్రేయోభిలాషులు నీ మీదికి లేచి ఉండొచ్చు. నీకు శత్రువులుగా మారిపోయి ఉండొచ్చు. ఆయన నిన్నింకనూ ప్రేమిస్తున్నాడు. ఆయన వైపు నువ్వు ఆశ కలిగి చూస్తున్నావు చూడు. దాన్ని బట్టి నిన్ను ఆనందకరమైన దేశములో నువ్వు నివాసయోగ్యముగా నీకు చేయాలని నీ బ్రతుకును సిద్ధపరిచి నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన సిద్ధం. నూతన దినములో నీవు సిద్ధమా? ఇంత గొప్ప దీవెన నువ్వు వాస్తవానికి పొందుకోవాలంటే నీవు మొదటిగా ఆయన తట్టు తిరగాలి. లేఖనం అంటుంది, వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. ఆందోళనలు, చీకటితో నిండి ఉన్న నీ బ్రతుకు ఒక్కసారి ఆయన వైపును తిరిగితే, ఆయన వెలుగు నీ మీద ప్రకాశించబడినప్పుడు నీ జీవితం, నీ గృహం సమస్తము కూడా వెలుగుతో నింపబడుతుంది. చీకటి ఉన్న ప్రతి ప్రాంతం చీకటిని త్రోయబడి సమస్తమును వెలుగుతో నింపబడుతుంది. తద్వారా నీ ఆలోచన, నీ మాట, నీ నడకలు సమస్తమును మారుతాయి. నీ జీవితము మారుతుంది. రెండవది, ఆయన ఆజ్ఞలను లోబడి వాటిని అనుసరిస్తూ విధేయత కలిగి ఆయన చూపించే మార్గములో నడవాలి. దావీదంటాడు, ఆయన మాటలు నన్ను బ్రతికించెను, బాధలో అవే నాకు నెమ్మది కలుగు చేసెను అని దావీదు సాక్ష్యమిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలకు లోబడి
వాటి ద్వారా నువ్వు నడిపించబడితే నీ అడుగు తడబడదు, నీ పాదము తొట్టుల్లనివ్వడు ఆయన. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ జీవితంలో కృంభరించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో అని అంటున్నాడు. దేశమా భయపడక గంతులు వేయమంటున్నాడు. ఈ దినం దేవుని ఆశీర్వాదాలకు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకున్న జనాంగములో నీవున్నావు. ఆయన దృష్టిలో శ్రేష్టమైన వ్యక్తివి గనక సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకునేలాగిన నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో అద్భుతమైన వాగ్దానము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. మీకు వందనాలు. చీకటి కమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో, మా మార్గము ఎటు వెళ్తుందో తెలియనటువంటి నేపథ్యంలో నువ్విచ్చినటువంటి వాగ్దానం మా మనసుల్లో ధైర్యాన్ని నింపుతుంది. ఆనందకరమైన దేశాల్లో మమ్మల్ని నివసింప చేయబోతున్నందుకు మీకు వందనాలు. మీరు నమ్మదగిన దేవుడని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీవు సిద్ధపరిచిన మార్గాలలో నీ వెలుగు ప్రకాశింపగా వెలుగులో మేము నడుస్తూ నీ ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని మీకు సాక్షులుగా నిలుచులాగిన సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.